ఎస్ఎల్బీసీ టన్నెల్లో ఘోర ప్రమాదం జరిగి 9 రోజులైంది. సొరంగంలో కార్మికుల జాడ కనిపెట్టడం అనేది పెద్ద సవాల్గా మారింది. దేశంలో ఎన్నో రెస్క్యూ ఆపరేషన్స్ లో పాల్గొన్న టీమ్స్ కి సైతం ఈ టన్నెల్ ఒక ఛాలెంజ్ విసురుతోంది. ఎంత తవ్వకాలు జరుపుతున్నా గల్లంతైన వారు ఇంకా ట్రేస్ కావడం లేదు. గంటలు గడిచే కొద్దీ గండం గట్టెక్కకపోగా ఇంకా సంక్లిష్టంగా మారుతోంది. టన్నెల్లో అడ్డంగా పడి ఉన్న టీబీఎం మిషన్ తో పాటుగా మొత్తం పేరుకుపోయిన బురదను తొలగించడం చాలా కష్టతరంగా మారింది. ప్రస్తుతం టీబీఎం మిషన్ ని కట్ చేస్తున్నా కూడా ఎలాంటి ఫలితం కనిపించడం లేదు. ఇక జీపీఆర్ మార్కింగ్ చేసిన ప్రాంతంలో ప్రస్తుతం తవ్వకాలు చేస్తున్నారు. నిన్న రాత్రి జీపీఆర్ తో మరొకసారి సర్వే చేపట్టాయి రెస్క్యూ టీమ్స్. ఒక్కచోట కేవలం ఐరన్ రాడ్స్ మాత్రమే ఉన్నట్టుగా గుర్తించారు. ఇక డ్రిల్లింగ్ లేకుండా చేత్తో తవ్వకాలు చేస్తున్నారు. అయితే సొరంగం లోపల పరిస్థితులు మాత్రం చాలా కఠినంగా ఉన్నాయని రెస్క్యూ టీమ్స్ చెప్తున్నాయి. ఇప్పటి వరకు కార్మికుల ప్రాణాలపై ఆశలు పెట్టుకున్నా కూడా టన్నెల్లో పరిస్థితి చూస్తే మాత్రం ఆశలు అడియాసలయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కూలిన మట్టి దిబ్బలు కావచ్చు, పేరుకుపోయిన బురదకి తోడు భారీగా నీళ్లు ఉబికి వస్తూ ఉండడంతో సహాయక చర్యలకు కూడా తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. అందుకే పక్కా ప్రణాళిక ప్రకారం పనులు చేయాల్సి వస్తుందని, ఏ మాత్రం తేడా జరిగినా రెస్క్యూ బృందాలు కూడా రిస్క్ లో పడే అవకాశం కనిపిస్తోంది అంటున్నారు. ఆ ఇరుక్కుపోయిన 8 మందితో పాటుగా వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్న సహాయక బృందాలు కూడా సేఫ్ గా తిరిగి రావాలి. కాబట్టి రెస్క్యూ టీమ్స్ కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయాల్సిన సిచ్యువేషన్. ఒక్కసారి లోపలికి వెళ్తే బయటకు వచ్చేందుకు కనీసం 5-6 గంటల సమయం పడుతోంది. అంతా సంక్లిష్టంగా మారిపోయింది ప్రస్తుతం టన్నెల్ మార్గం అంతా కూడా. ప్రభాకర్, ఒక పక్క అధికారులు కావచ్చు, రెస్క్యూ టీమ్స్ కావచ్చు, వాళ్ళు శక్తి వంచన లేకుండా అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఎక్కడెక్కడి నుంచో ఎవరెవరినో తీసుకొస్తున్నారు. కానీ 9 రోజుల తర్వాత ఇంకా లోపల వాళ్ళు క్షేమంగా ఉంటారనుకోవడం ఖచ్చితంగా మన పిచ్చితనమే అవుతుంది. ఏంటి ప్రస్తుతం ఇంకా అధికారులు ఇప్పుడు ముఖ్యమంత్రికి ఏం చెప్తూ ఉన్నారు? ఈ రెస్క్యూ ఇంకా ఎన్నాళ్ళు కొనసాగించే అవకాశం ఉందనుకుంటున్నారు? అసలు ఏంటి ప్రజెంట్ సిచ్యువేషన్ ఏమనుకుంటున్నారు? ప్రెసెంట్ గా ఉన్న డిఫికల్టీస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు సీఎం కి. మనం విజువల్స్ లో చూస్తున్నాం. అరవింద్ కుమార్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కి, డిజాస్టర్ మేనేజ్మెంట్ కి ఆయన చీఫ్ గా ఉన్నారు. సో ఆయన కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఎందుకంటే 9 days అవుతుంది కాబట్టి సర్వైవ్ అయ్యే పరిస్థితి ఉందా లేదా అనేది కూడా సీఎం కు చెప్తున్నారు. ఒకవేళ 9 days తర్వాత కూడా పూర్తి స్థాయి శిథిలాల మధ్య, శకలాల మధ్య, టీబీఎం మిషన్ అనేది చాలా పెద్ద మిషన్. సో దాని శిథిలాల మధ్య, శకలాల మధ్య పడితే వాళ్ళు సర్వైవ్ అవ్వడం అనేది చాలా కష్టం. ఇది బయట ప్రపంచానికి తెలిసినా ఒకవేళ ఏదైనా అద్భుతం జరిగితే తప్ప బయటకు రాని పరిస్థితి అనేది మనం ముందు రోజు నుంచి కూడా మాట్లాడుకుంటూనే ఉన్నాం. సో దానికి సంబంధించి కనీసం అక్కడ ఉన్న యాక్చువల్ పరిస్థితిని అయితే బయట ప్రపంచానికి తెలిపే అవకాశం అయితే ఈ రోజు ముఖ్యమంత్రి మీడియా సమావేశంతో అయితే బయటకు రానుంది. అసలు ఏం జరుగుతుంది, ఎప్పట్లోగా ఈ రెస్క్యూ ఆపరేషన్ కి ఎండ్ కార్డు వేస్తారు అనే దానిపైన అయితే ప్రధానంగా అధికారులతో చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. దాంతో పాటుగా ఇప్పుడు రెస్క్యూ ఆపరేషన్ కు ప్రధానమైన ఛాలెంజ్ గా మారింది నీటి ఊట నుంచి నీరు ఇంకా కూడా వస్తుంది. సో అది సహాయక చర్యలకు చాలా ఆటంకంగా మారుతుంది. సహాయక చర్యలు ముందుకు వెళ్ళలేని పరిస్థితి ఉంది. జీపీఆర్ తో పాయింట్ అన్ని కూడా రికగ్నైజ్ చేసినా కూడా ఇప్పటికీ కూడా అది పూర్తి స్థాయిలో సఫలీకృతం కాలేదు. సో దాన్ని బట్టి ఇంకా కూడా రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కంటిన్యూ చేయాల్సి వస్తే ఎన్ని ఎఫర్ట్స్ పెట్టినా కూడా ఎంతవరకు మనం ఈ ప్రోగ్రెస్ సాధించవచ్చు అనేది అయితే సీఎం అడిగి తెలుసుకుంటున్నారు. సీఎం ప్రతి అంశాన్ని కూడా, అంటే మొదటి నుంచి ఇప్పటిదాకా చేసిన ఆపరేషన్ తో పాటుగా ఇంకా మిగిలిన ఆపరేషన్ ఏం చేయొచ్చు, అంటే ఇంకా బెటర్ గా ఏదైనా చేయొచ్చా, లేకపోతే ఇంకా ఏదైనా అడ్వాన్స్డ్ టెక్నాలజీ యూజ్ చేయొచ్చా అనే అంశాలపైన కూడా చర్చిస్తున్నారు. సో దానికి సంబంధించి అధికారులు కూడా పూర్తి స్థాయిలో, అంటే ఇప్పటికే పెట్టాల్సిన ఎఫర్ట్స్ అన్ని పెట్టేశారు. దేశంలోనే ప్రతి టన్నెల్లో, ప్రతి దగ్గర రెస్క్యూ ఆపరేషన్స్ నిర్వహించిన ప్రతి ఎక్స్పర్ట్స్ ని కూడా పిలిపించారు. సో వాళ్ళందరితో కూడా ఇప్పటిదాకా అది పాసిబుల్ కాలేదు. ఈ నేపథ్యంలోనే ఇంకా పాసిబుల్ అయ్యేలాగా ఏం చేయొచ్చు అనే దానిపైన ఆలోచిస్తున్నారు. లేకపోతే పాసిబుల్ కాకపోతే ఎలా దీన్ని కన్వే చేయాలి అనే అంశాన్ని కూడా సీఎం అధికారులతో చర్చిస్తున్నారు. సో ఈ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ తో చాలా క్లారిటీ రాబోతుంది. ఇక్కడ ఒకవేళ కనుక రెస్క్యూ ఆపరేషన్ ను ఇక్కడతో ఆపేస్తారా, లేకపోతే ఇంకా కంటిన్యూ చేస్తారా, కంటిన్యూ చేస్తే ఏ రకమైన ఇప్పటిదాకా జరిగిన ఆపరేషన్స్ వల్ల అయితే ఇది సాధ్యం కాలేదు. ఎందుకంటే బురద ఉంది, నీటి ఊట ఏర్పడుతుంది, నీటి ప్రవాహం వస్తుంది, టీబీఎం మిషన్ శకలాలను కూడా తొలగించాల్సి ఉంది. సో మొత్తం ఇదంతా ఒక పెద్ద ఛాలెంజ్ ఉంది. 40 మీటర్ల రేడియస్ లో చాలా పెద్ద ఛాలెంజ్ ఉంది. సో వీటన్నిటిని ఎట్లా ఓవర్కమ్ చేస్తారనేది అయితే
చూడాల్సి ఉంది. సో ఇది పెద్ద టాస్క్ గానే కనిపిస్తుంది. సీఎం ఒక నిర్ణయానికి అయితే రావాల్సి ఉంది. సో ఇప్పుడు ఆ నిర్ణయాన్ని ప్రకటిస్తారా లేదా అనేది అయితే మరి కొద్దిసేపట్లో తెలియబోతుంది. కానీ ప్రభాకర్, ఇప్పుడు లోపల ఉన్న 8 మంది కోసం బయట కొన్ని వందల మంది శ్రమిస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఈ రెస్క్యూ టీమ్స్ వాళ్ళ సేఫ్టీ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే లోపల ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో బయట ఉన్న మనకే అర్థమవుతోంది. అది తలుచుకుంటేనే చాలా ఆందోళన కలిగించే విధంగా ఉంది. మరి లోపల వాళ్ళ సేఫ్టీ కోసం ఏంటి, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు? ఎందుకంటే లోపలికి ముందుకు వెళ్లే కొద్దీ వీళ్ళ సేఫ్టీకి కూడా ప్రమాదం అని చెప్తూ ఉన్నారు కదా. రైట్, అంటే ప్రతిదీ కూడా మీరు చెప్పినట్టుగా ఎగ్జాక్ట్ గా ఈ అంశాలని, ఈ ప్రికాషనరీ మెజర్స్ ని కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఆర్మీ కానీ, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ కానీ, మిగతా ఏవైతే రెస్క్యూ టీమ్స్ ఉన్నాయో వారన్నిటి కూడా మొదటి నుంచి కూడా ఈ పాయింట్ లో ప్రభుత్వం చాలా కేర్ఫుల్ గా ఉంది. ఎందుకంటే రెస్క్యూ ఆపరేషన్ చేస్తూ టీమ్స్ ఏవి కూడా రిస్క్ లోకి వెళ్ళొద్దు అనే అంశాన్ని కూడా ముందుగానే డిజాస్టర్ మేనేజ్మెంట్ సూచించింది. సో ఆ నేపథ్యంలోనే లోపలికి వెళ్లే క్రమంలో చాలా జాగ్రత్తగా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించడానికి కావాల్సిన అంతా కూడా తీసుకెళ్తున్నారు. కాకపోతే అగ్రెసివ్ గా రెస్క్యూని చేయడానికైతే వీలు పడడం లేదు. ఎందుకంటే బురద ఉంది, బురద వల్ల లోపలికి కూరుకుపోయే ప్రమాదం కూడా ఉంటుంది. సో దానివల్ల ఇంకా పెద్ద ప్రమాదం కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఇంకా బ్లాస్టింగ్ లాంటివి చేయాల్సి వస్తుంది. మనం జనరల్ గా కొన్ని సంఘటనలు చూస్తుంటాం. ఎక్కడైనా లోపల స్ట్రక్ అయిపోతే పక్కనున్న ప్రాంతాన్ని బ్లాస్టింగ్ చేసి బయటకు తీసే ప్రయత్నం కానీ, లేకపోతే జేసీబీలతో సమాంతరంగా తవ్వి తీసే ప్రయత్నాలు కానీ చేస్తున్నాం. కాకపోతే ఇది టన్నెల్ కాబట్టి ఎప్పుడైనా మనం మైదాన ప్రాంతాల్లో చేస్తే అది ఈజీగా చేసే అవకాశం ఉంటుంది. కాకపోతే ఇది చాలా సెన్సిటివ్ ఏరియా. ఎక్కడ ఏ చిన్న మిస్టేక్ జరిగినా పూర్తిగా టన్నెలే కొలాప్స్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దాంట్లో భాగంగానే చాలా సెన్సిటివ్ గా, చాలా జాగ్రత్తగా, చాలా కేర్ఫుల్ గా ఈ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. కేవలం అక్కడికి వెళ్లి మాత్రమే ఆ పాయింట్ లోనే రెస్క్యూ ఆపరేషన్ ను నిర్వహించాలి, ఆ పాయింట్ నే టార్గెట్ చేయాలి, ఆ పాయింట్ నుంచే రెస్క్యూని టార్గెట్ చేసి తీసుకురావాలి. సో ఇదంతా కూడా పెద్ద ఛాలెంజింగ్ అంశం. ఎందుకంటే రెస్క్యూ ఆపరేషన్ గురించి మనం 9 రోజులుగా మాట్లాడుకుంటున్నా కూడా ఒక 40 మీటర్ల దూరాన్ని చేరుకోవడానికి ఇన్ని రోజుల టైం పడుతుంది. ఆ పర్టికులర్ రేడియస్ లోనే ఇంత టైం పడుతుందంటే అర్థం చేసుకోవచ్చు హౌ డిఫికల్ట్ దిస్ ఈజ్ అనేది.